హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రారాజు స్పోకెన్ ఇంగ్లీష్. ఆన్లైన్లో లైవ్లో క్లాసు నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరి మమ్మల్ని సంప్రదించండి. స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభమవుతున్నాయి, అడ్మిషన్స్ అవుతున్నాయి. ఓకే, యూసేజ్ ఆఫ్ ఇఫ్ ఒక షరతు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో చూద్దాం. అంటే ఇఫ్ క్లాస్ని పట్టుకుందాం. నువ్వు బాగా చదివితే ఇఫ్ యూ స్టడీ వెల్ అదొక క్లాస్. పరీక్షలో పాస్ అవుతావు, యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇఫ్ క్లాస్ చివరికి వచ్చింది అనుకో, మధ్యలో కామ ఉండదు. చూడండి, పరీక్షలో పాస్ అవుతావు నువ్వు బాగా చదివితే, యూ విల్ పాస్ ద ఎగ్జామ్ ఇఫ్ యూ స్టడీ వెల్. మధ్యలో కామ లేదు కనుక ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. నువ్వు బాగా చదివితే పరీక్షలో పాస్ అవుతావు. ఇఫ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్ ఇఫ్ యూ స్టడీ వెల్. పరీక్షలో పాస్ అవుతావు నువ్వు బాగా చదివితే. ఓకే, వర్షం పడితే ఇఫ్ ఇట్ రైన్స్ మనం ఇంట్లో ఉంటాం, వీ విల్ స్టే ఎట్ హోమ్. అదే మనం ఇఫ్ క్లాస్ వెనక్కి వచ్చింది అనుకోండి, మన ఇంట్లో ఉంటాం, వీ విల్ స్టే ఎట్ హోమ్ ఇఫ్ ఇట్ రైన్స్. వర్షం పడితే మధ్యలో కామాలు లేవు తెలుగులో ఇంగ్లీష్లో కూడా. ఓకేనా? కాబట్టి వర్షం పడితే మనం ఇంట్లో ఉంటాం, ఇఫ్ ఇట్ రైన్స్ వీ విల్ స్టే ఎట్ హోమ్. మనం ఇంట్లో ఉంటాం వర్షం పడితే, వీ విల్ స్టే ఎట్ హోమ్ ఇఫ్ ఇట్ రైన్స్. ఓకే, నువ్వు నాకు కాల్ చేస్తే నేను సహాయం చేస్తాను, ఇఫ్ యూ కాల్ మీ. నువ్వు నాకు కాల్ చేస్తే ఇఫ్ యూ కాల్ మీ నేను సహాయం చేస్తాను, ఐ విల్ హెల్ప్ యూ. నేను నీకు సహాయం చేస్తాను, ఐ విల్ హెల్ప్ యూ. ఓకేనా? అదే నేను సహాయం చేస్తాను, ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు నాకు కాల్ చేస్తే ఇఫ్ యూ కాల్ మీ. నేను సహాయం చేస్తాను నువ్వు నాకు కాల్ చేస్తే, ఐ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ కాల్ మీ. ఓకే, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.